హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడదాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడదాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, మెయిన్ డిఫరెన్స్ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ప్రిన్సిపల్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్లో నాట్ చేంజ్ అండి, ఇక్కడ చేంజ్ అవ్వదు. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది అనే విషయం గురించి మాట్లాడుకుంటే మనం ఇక్కడ అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే, ఎవ్రీ ఇయర్కి ఒకసారి ఇంట్రెస్ట్ పే చేయాలని ఇక్కడ రూల్ ఏమి ఉండదండి. ఇక్కడ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ఎవ్రీ ఇయర్కి ఒకసారి పే చేస్తుంటాం ఇంట్రెస్ట్, లేదా టోటల్ అమౌంట్ ఇచ్చేస్తుంటాం. ఎన్ని సంవత్సరాలకి ఎన్ని ఇయర్స్కి కావాలంటే అన్ని ఇయర్స్కి టోటల్ అమౌంట్ ఇస్తాం. ఇక్కడ అలా ఇవ్వమండి, ఇయర్స్ వైజ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ వైజ్ ఉంటుంది. కాంపిటీషన్ వైజ్ అంటే ఏంటంటే వన్ కాంపిటీషన్ అంటే దాని అర్థం ఏంటి? వన్ కాంపిటీషన్ మీన్స్ ఇట్ ఈజ్ 3 months అవ్వచ్చు, లేదా 6 months అవ్వచ్చు, ఆర్ 9 months అవ్వచ్చు, ఆర్ 1.5 year అవ్వచ్చు, లేదా 1 year అవ్వచ్చు, లేదా 1 month అవ్వచ్చు. ఇలా రకరకాలుగా మనం కాంపిటీషన్ చెప్తాం. అంటే ఎవ్రీ కాంపిటీషన్ మీన్స్ ఇట్ ఈజ్ డిపెండ్ అపాన్ దట్. సో ఇప్పుడు మనం ఒక కాంపిటీషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, వన్ కాంపిటీషన్ మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ కాంపిటీషన్లో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ ప్రిన్సిపలే. సో ఇది ప్రిన్సిపల్. సో సెకండ్ కాంపిటీషన్కి వచ్చేసరికి ఈ ప్రిన్సిపల్కి మనం ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది కదండి, అది I1 అనుకుందాం, సరే I అనుకుందాం. ఫస్ట్ ప్రిన్సిపల్, ఈ రెండు కలిపితే సెకండ్ కాంపిటీషన్ యొక్క ప్రిన్సిపల్ అవుతుంది. P2 ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ I. ఇప్పుడు దీనికి ఇంట్రెస్ట్ కడతాం కదండి, ఇంట్రెస్ట్ సెకండ్ ఇంట్రెస్ట్ అనుకుందాం, ఫస్ట్ ఇంట్రెస్ట్ అనుకుందాం. సెకండ్ ఇంట్రెస్ట్ కడుతున్నప్పుడు అంటే P ప్లస్ ఐకి ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి. ఆ రేట్తో మనము ఇంట్రెస్ట్ కడతాం. అది ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్ట్ ప్లస్ P2 ప్లస్ I2, ఇది ఎంతైతే అవుతుందో అది థర్డ్ కాంపిటీషన్కి ప్రిన్సిపల్ అవుతుంది. ఇది ప్రిన్సిపల్ అండి. ఇలాగా మనకి కాంపిటీషన్ పెరుగుతున్న కొలది, అంటే పీరియడ్ పెరుగుతున్న కొలది ప్రిన్సిపల్ ఇంక్రీజ్ అవుతుంది. అదే సింపుల్ ఇంట్రెస్ట్ విషయంకి వచ్చేసరికి ఫస్ట్ కాంపిటీషన్కి వచ్చేసరికి ప్రిన్సిపల్ సేమే, సెకండ్ కాంపిటీషన్లో కూడా ప్రిన్సిపల్ అంతే ఉంటుంది, దెర్ ఇస్ నో చేంజ్. థర్డ్ కాంపిటీషన్లో కూడా ప్రిన్సిపల్ అంతే ఉంటుంది. సో కాంపిటీషన్ మారుతున్న కొలది ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ మారదు. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ విషయంకి వచ్చేసరికి కాంపిటీషన్ మారుతున్న కొలది ప్రిన్సిపల్ చేంజ్ అవుతుంది. ఇది మనము గమనించాలండి. ఇప్పుడు మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ బట్టి అమౌంట్కి ఫార్ములా ఏంటి? అమౌంట్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. దీన్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు, అమౌంట్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. దీనికి ఫార్ములా ఏంటంటే A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ N. P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ N. హియర్ P we know that principal, A amount, R means rate of interest for the period of one computation. దీని మీనింగ్ ఏంటంటే ఇది కూడా రేట్ కూడా మారుతూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము 1 yearకి ఎంతో కొంత రేట్ తీసుకున్నాం అనుకోండి, అది హాఫ్ ఇయర్ కాంపిటీషన్ చేస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు R/2 అయిపోతుంది. అంటే రేట్ విల్ బీ చేంజెస్ హియర్. సో N మీన్స్
నెంబర్ ఆఫ్ కాంపిటీషన్స్ అండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ ఇంట్రెస్ట్ హ్యాస్ టు బి కంప్యూటెడ్. అంటే మనకి ఎన్ని కాంపిటీషన్స్లో మనం, అంటే సపోజ్ 3 monthsకి ఒకసారి ఇస్తున్నాం అనుకోండి, అప్పుడు 1 yearకి ఎన్ని కాంపిటీషన్స్ ఉంటాయి? 4 కాంపిటీషన్స్ ఉంటాయి. ఒకవేళ 6 monthsకి ఒకసారి మనం ఇంట్రెస్ట్ కట్టాలనుకోండి, అప్పుడు n వాల్యూ 2 అవుతుంది. అలా అనమాట. n మీన్స్ నెంబర్ ఆఫ్ కాంపిటీషన్స్ అని అర్థం. అంటే ఎన్ని టైమ్స్కి మనం ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు దీని నుండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలనుకోండి, రియల్గా మనకి అమౌంట్కి ఫార్ములా ఏంటి? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదండి. మనకి ఇప్పుడు ఏంటి కావాలి? ఇంట్రెస్ట్ కావాలి. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకుందాం. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏమవుతుందంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అండి. ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి? సిఐ ఈజ్ ఈక్వల్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్, అమౌంట్ని ఏ అనుకుందాం, ప్రిన్సిపల్ని పి అందాం. సో సిఐ ఈజ్ ఈక్వల్ టు, అమౌంట్కి రియల్గా ఫార్ములా మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి, పి ఇంటూ 1+r/100 హోల్ పవర్ n మైనస్ పి అండి. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఫస్ట్ అమౌంట్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాతనే కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయగలం. ఎక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం అమౌంట్ ఇంట్రెస్ట్ కట్టమంటే మనం ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాతనే ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయగలం. ఇదండి ఈ అబౌట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనం ముందు చెప్పుకున్నట్లు సింపుల్ ఇంట్రెస్ట్ విషయంకి వచ్చేసరికి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ విషయంకి వచ్చేసరికి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ చేంజ్ అవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ చేంజ్ అవ్వదు. ఇదో విషయం గుర్తుంచుకోవాలండి. ఈ 2 ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.